అలా కూర్చున్నప్పుడు స్ట్రైట్గా ఉండాలి, రెండు చేతులు ఇలా కిందికి ఉండాలి. ఓకే, రైట్. ఓకే, నేను ఇది చెప్తున్నప్పుడు చెప్తాను, చేయించేటప్పుడు మీకేమి ఇబ్బంది లేదు. సో ఆసనం అనేది ఇలా ఉండాలి. మీకు ఎప్పుడన్నా కంఫర్ట్గా ఉంటే ఆసనం అనేది ఇలాగే కూర్చోండి. అండ్ నెక్స్ట్ మీకు బ్రీతింగ్ అనేది ఎలా తీసుకోవాలనేది చెప్తాను. ఫస్ట్ మీకు ప్రాణాయామంలో అదే టెక్నిక్ యూజ్ చేయాలి. ప్రాణాయామం చేసేటప్పుడు బ్రీతింగ్ అనేది మనం రెగ్యులర్ టైంలో కూడా గాలి పీల్చినప్పుడు పొట్ట ముందరికి రావాలి. మనం అంత గమనించుండం, అసలు గాలి పీలుస్తున్నామా లేదా అనేది కూడా ఆలోచన చేయము, ఎందుకంటే స్ట్రెస్ ఉంటుంది. ఓకే, దాని గురించి బ్రీత్ ఇంపార్టెంట్ మనిషికి. గాలి పీల్చేటప్పుడు ఎప్పుడైనా కానీ రెగ్యులర్ లైఫ్లో కానీ, ఓన్లీ ప్రాణాయామం కాదు, రెగ్యులర్ లైఫ్లో కానీ గాలి పీల్చేటప్పుడు పొట్ట ముందరికి రావాలి. గాలి ముక్కులో నుంచి వదిలేటప్పుడు పొట్టను లోపలికి లాగేసుకోవాలి.